మీది లవ్ మ్యారేజ్ అరేంజ్డ్? లవ్ మ్యారేజ్. మీ వంట తినుంటారు ఎప్పుడో. మా మేనత్తకి బావ కొడుకు ఈయన కూడానికి వెళ్ళినప్పుడు అంకుల్ నన్ను చూసి మళ్ళీ పెద్దవాళ్ళతో మాట్లాడిపిచ్చి చేసుకున్నారు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం. ఫుడ్ కోర్ట్ అసలు ఎందుకు బంద్ చేసినారు, మళ్ళీ ఎలా రీఓపెన్ అయింది అది? అవి అన్నీ కొన్ని చెప్పకూడదు బయటికి. కష్టం లేని మనుషులతో ఎవ్వరు ఉండరు. ఎప్పుడైనా బాగా డబ్బులు లేక ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయా హోటల్ పెట్టిన తర్వాత? గుడ్డది చేలో పడ్డట్టు నా పని నేను చేసుకున్నాను ఇదిగా భయం వేస్తుంది. 2 లివర్లు ఎక్స్ట్రా 1000 అన్నారా? 2 లివర్లు ఎక్స్ట్రా, నేను మొత్తం 1000 అయింది. హార్డ్ వాటర్ అన్నా, హీట్ వాటర్ అనాలంట. మీ హోటల్ దగ్గర కూడా చాలా మంది హీరోస్ కూడా వచ్చారు అనుకుంటా. సందీప్ కిషన్ గారు వచ్చారు, సోను సూద్ గారు వచ్చారు. వాళ్ళందరూ వస్తున్నారని ముందే చెప్తారా మీకు? వాళ్ళు సడన్ గా వచ్చేస్తారా? నాకు టెన్షన్ కానీ ఆనందం. ఆ ఆనందం అసలు నేను మాటల్లో చెప్పలేను. కొడుతున్నానని కూడా చూడకుండా కొట్టి ఏమనుకుంటున్నావు నువ్వు? హలో నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను అలంకృత. సో ఈరోజు మనతో పాటు అవర్ ఫేవరెట్ 2 తెలుగు రాష్ట్రాలకే కాదు మిగిలిన దేశాలకు కూడా తెలుసు, కుమారి ఆంటీ చాలా ఫేమస్ అయ్యారు. సో ఆఫ్టర్ దట్ లైఫ్ ఎలా ఉంది? అంత నెగిటివిటీ ఫేస్ చేశారు, పాజిటివిటీ ఫేస్ చేశారు, బిగ్ బాస్ అని కూడా విన్నాము. బట్ ప్రజెంట్ ఎలా రన్ అవుతుంది, ఏం జరుగుతుంది అనే విషయాల గురించి అయితే మనం మాట్లాడుకుందాం. హలో అమ్మ, నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు? చాలా బాగున్నాం. కాదు, మీకు ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? పొద్దు నుంచి పనిచేసి వచ్చారు, మళ్ళీ ఎప్పుడు సేమ్ కంటిన్యూ చేస్తున్నారు? అది నేను తినే ఫుడ్ వల్ల, తీసుకునే జాగ్రత్తల వల్ల. అంటే ఇంకా సపరేట్ ఏమైనా తింటున్నారా? మేము మాలాగే ఇడ్లీలు, చికెన్లు, మటన్లు అన్ని తినేస్తున్నారు. టిఫిన్ చేయను. అదేంటి? టిఫిన్ అలవాట్లేదు. ఓకే. పొద్దున్నే అన్నము, రాత్రి అన్నము పొద్దున్నే తినేస్తాను. ఆహా, ఓకే. సో టిఫిన్ చేయకుండా డైరెక్ట్ రాత్రి మిగిలిన అన్నం తినేసి అన్నంలో పెరిగేసుకుని కొంచెం పొద్దున్నే పచ్చడి వేసుకుని తినేస్తాను. కుమారి అంటే అక్కడ అన్ని వంటలు ఉంటాయి, అన్ని కూరలు ఉంటాయి కదా, ఇంట్లో ఏమో పచ్చడి తింటది అంటే ఎవరైనా నమ్ముతారా? నాకు ముందల ఇప్పుడే కాదు, పెళ్లికి ముందల కూడా పొద్దున్నే తింటాం అలవాటు. పెళ్ళైనాక కొత్తగా ఇంట్లోకి వచ్చినప్పుడైనా సరే పొద్దున్నే అన్నం తినేసేదాన్ని నేను. ఇంట్లో కూడా అంతే. మా మామయ్య గారు ఇప్పటికీ అంటారు ఏమని, పొద్దున్నే మా కోడలికి టిఫిన్ ఏం వద్దు, ఓన్లీ అన్నం. నాకు టిఫిన్లు అయ్యే కావాలని ఉండదు. నైట్ అన్నం పొద్దున్నే కొంచెం ఇంత ఉన్నా చాలు, కొంచెం పచ్చడి వేసుకుని కొంచెం పెరిగేసుకుని తినేస్తారు కదా. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది? రీసెంట్ గా హెల్త్ బాగాలేదని కూడా విన్నాను. ఏం జరిగింది అసలు? అది పడిపోవటం వల్ల, అప్పుడు బండి మీద నుంచి పడిపోవటం వల్ల ఈ చెవు లోంచి బ్లడ్ వచ్చింది, చెవుకు ఆపరేషన్ అయింది. ఈ చెయ్యి అనేది ఇక్కడ కొద్దిగా చిట్లింది అనమాట. అదేమవుతుందంటే కొంచెం ఎక్కువ హెవీ వర్క్ చేస్తుంటే వాపు లాగా వచ్చి కొంచెం పెయిన్ ఎక్కువ వస్తుంది. సో ఎక్కడ పడ్డారు అసలు? బండి మీద, ఇక్కడే అవిస్పేట. ఓకే. సో అంటే మన ఫుడ్ కోర్ట్కి వెళ్ళొస్తుంటే? లేదు, ఫీవర్ వచ్చింది నాకు. చేతికి సూది పెట్టారు. అదే రోజు పొద్దున సాయంత్రం సెలైన్ ఎక్కించి ఇంజక్షన్ చేయాల్సి వచ్చింది. వెళ్ళి వస్తూ ఉండగా బీపీ డౌన్ అయింది, కూర్చోమన్నారు. వేరే బాబుని తీసుకెళ్ళటం వల్ల ఆ బాబుకి డ్యూటీ టైం అవుతుందని చెప్పి ఆకుండా వచ్చేసాను. సో దాంతో నేనే నా అంతటికి నేనే పడిపోయాను, ఎవరిది కాదు. ఇంకా నా అదృష్టం ఏంటంటే ఏమీ వెహికల్స్ అప్పుడు ఏమీ రాలేదు, ఇది కాబట్టి ఇదైంది. లేదంటే ఏమై ఉండేదో. నేను పడిపోవటమే అట్లా, అంటే లావు మనిషిని కదా, ఇంకా అట్లా లేదు. అప్పటికిప్పటికి తగ్గారు అనిపిస్తుంది. ఎందుకు అప్పుడు కొంచెం అప్పుడు అంటే కూర్చుని తిన్నాను కదా, 4 months ఇంట్లోనే కూర్చుని తిన్నా. మరి ఇంట్లో కూర్చుని తింటాం, టైం టు టైము పాలు, బ్రెడ్, ఫ్రూట్స్, జ్యూస్. అబ్బా మరి కూర్చుని తింటే ఎవరైనా సరే ఇట్లున్న వాళ్ళు ఇట్లా అయిపోతారు కదా. సో ప్రస్తుతానికి అయితే ఇప్పుడు అంతా బాగానే ఉంది కదా. యా. సో ఇప్పుడు మన ఫుడ్ కోర్ట్ విషయానికి వస్తే, అంతకుముందు ఫేమస్ అయినప్పుడు అయితే ఎలా నడిచిందో ఇప్పుడు కూడా అలాగే నడుస్తుందా? ఏమైనా డౌన్ అయిపోయిందా? నా వ్యాపారం అయితే అప్పుడు ఇప్పుడు ఒకటే, రోజు ఒకే కౌంటర్ వస్తుందా? అప్పట్లాగే ఏమైనా తగ్గిందా? లేదు, తగ్గడం పెరగడం లేదు. అంటే మా అప్పుడు కొంచెము ఇంకా ఎక్కువ ఫుట్పాత్ మీద ఈ బార్ నుంచి ఆ బారు 13 షాపులల్లో పోయి 200 షాపులు అయినాయి. అప్పుడు కొంచెం ఇదేసింది, అంటే తక్కువ రేటుకి అమ్మడం, ఇంకా 40 రూపాయలకి
వెజ్ అమ్మటం, నాన్ వెజ్ 60 రూపాయలకి నాన్ వెజ్ అమ్మడం. అప్పుడు కొంచెం మాకు దెబ్బేసింది, కానీ కొంచెం ఒక నెల రోజులు అట్లా వేసినాక మళ్ళీ తర్వాత 2వ నెల నుంచి మళ్ళీ నా గిరాకీ నాకే వచ్చింది. ఓకే. అయితే ఈ ఏదైతే పక్కా మన షాప్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ అంటే మీ ఇప్పుడు ఎవరైతే మన మీడియా వాళ్ళు వెళ్ళగానే మీ చుట్టుపక్కల పక్కన షాప్స్ వాళ్ళే వెళ్ళి మైకులు పెట్టగానే అసలు ఏదేదో మాట్లాడేసి మీ గురించి అంతా నెగిటివిటీ స్ప్రెడ్ చేసి ఆమె ఏంటి, ఆవిడ దగ్గర టేస్ట్ ఏంటి, మొక్కతే నడుస్తుందా, మేము కూడా నడుస్తున్నాం, ఆమె వల్ల మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయని రకరకాలుగా మాట్లాడారు కదా. సో ఏం చెప్తారు వీటన్నిటికి మీరు? దానికి నేను ఇప్పటి వరకు ఎవరిని ఏమీ నేను అనలేదు, అనే మనిషిని కాదు. ఇప్పుడు అక్కడ మనసులో ఇక్కడ నుంచి వచ్చిన ఇక్కడ అనేది అందరికీ తెలుసు కదా, మన మనస్సాక్షికి తెలుసు ఇక్కడ నుంచి మాట వచ్చిన. ఇప్పుడు నా దగ్గర ఒక 2 చాక్లెట్లు ఉన్నాయి, నాకు 2 చాక్లెట్లు వచ్చినప్పుడు ఇప్పుడు అది మా ఇంట్లో 4 ఉన్నాం, 4 తింటే చూసావా 4 చాక్లెట్లు ఉన్నాయి తనే తినేసింది, మాకు ఇంత కూడా పెట్టలేదు అంటారు. ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు 2 చాక్లెట్లు వచ్చినాయి, 2 చాక్లెట్లు వచ్చినప్పుడు అది నేనే తింటానా అందరికీ పెడతానా? ఇప్పుడు అలా పెట్టలేదు. ఇంకొక మనిషి వచ్చి చూసావా తనకి ఇప్పుడు సరే నా దగ్గర 2 ఉన్నాయి కదా అని ఒకటి ఇచ్చాను అనుకోండి, అదిగో తనకి ఇచ్చింది, ఇదిగో నాకు ఇవ్వలేదే. మనుషుల మైండ్ అలా ఉంటది అనమాట. మీరు ఎవరు ఆ లైన్ లో ఉన్న వాళ్ళతో ఎవరితో మాట్లాడలేదా? వాళ్ళు అలా మాట్లాడి వీడియోలు బయటకు వచ్చిన తర్వాత ఏంటమ్మా ఇలా చెప్పారు, మేము మా వల్ల మీకేం నష్టం అవుతుందని చెప్పేసి? నాతో అసలు ఇప్పుడు కాదు, ఎప్పుడు ఎవరు మాట్లాడరు. ఓకే. అక్కడ షాపులు వాళ్ళు ఎవ్వరూ మాట్లాడరు, దేనికి నన్ను పిలవరు. ఏ ఫంక్షన్లు అయినా కానీ ఏదైనా కానీ నన్ను పిలవరు. ఇప్పుడు వాళ్ళు అందరూ మంచిగానే ఒకరికొకళ్ళు ఎదుగుంటారు. నాకు ఏదైనా ప్లేట్లు ఏమన్నా అవసరమైనా, ఇప్పుడు లాస్ట్లో ఒక ముద్ద కొంచెం అన్నం తక్కువైనా ఒక ప్లేటు అన్నము అడిగినా కానీ ఎవరు ఇవ్వరు అనమాట. అయ్యో, అది ఏంటంటే ఎవరు అది పాపం కస్టమర్ చూస్తారు. ఇంకా లేదు అని నేను ముందరగానే రైస్ ఉంచుకుని నేను ఇచ్చేస్తాను. అది వ్యక్తిగతంగా అయితే ఇప్పటి వరకు నాకు ఎక్కడా ఎవ్వరు శత్రువులు లేరు వ్యక్తిగతంగా. ఇప్పుడు అక్కడ కూడా ఎవ్వరు వ్యక్తిగతంగా నాకైతే నేను ఒకరితో పోట్లాడి ఇది చేసుకున్నది అయితే ఇప్పటి వరకు లేదు. ఇప్పుడు మీరు అంటే సరే ప్లేట్స్ అయినా గ్లాసెస్ అయినా కర్రీస్ రైస్ వాట్ ఎవర్ ఏదైనా ఇప్పుడు మీరు వెళ్ళినప్పుడు వాళ్ళు ఇవ్వరు కదా, వాళ్ళు దేనికైనా అవసరానికి మీ దగ్గరకు వస్తారా? వస్తారు. మరి అదేంటి? నేను ఇస్తాను. వాళ్ళు అంటే ఒక 2 మాత్రము ఇస్తారు మనకు, వాళ్ళ దగ్గర ఉంటే కంపల్సరీ ఇస్తారు, ఒక 2 మాత్రం. మిగతా వాళ్ళు ఎవరైతే ఇవ్వరు. ఇంక వేరే వాళ్ళు ఏదన్నా మన దగ్గర ఇదిగా ఉన్నప్పుడు అడిగితే అంటే వాళ్ళు రారు, వేరే వాళ్ళని పంపిస్తారు. ఓకే. అయితే మీరు ఫేమస్ అయ్యాక వీళ్ళందరికీ మీ మీద కక్ష కట్టి ఇలా మాట్లాడారా? ఫేమస్ కాకముందు నుంచే మీరు ఎన్నో ఇయర్స్ నుంచి ఈ హోటల్ అనేది నడుపుతున్నారు అక్కడ ఫుడ్ కోర్టు. సో దాని ముందు నుంచే వీళ్ళకి మీ మీద ఉందా మీ బిజినెస్ బాగా రన్ అవుతుందని? అంటే ఇక ఏంటంటే అసలు నేనే ఒకటి ఏంటంటే నాకు ఒకటి నచ్చింది ఏంటంటే, ఇప్పుడు మనం 4 ఉన్నాం ఇక్కడ, మన 4 ఉన్నాం, మన 4 కూర్చొని మాట్లాడుతున్నాం. నీ సమస్య ఏదో నువ్వు చెప్పుకున్నావు, నీ సమస్య చెప్పుకున్నప్పుడు నేను అది అర్థం చేసుకుని ఏదో ఇప్పుడు ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు ఉన్నప్పుడు ఒకళ్ళ కష్టం ఒకళ్ళు చెప్పుకుంటాం, చేతనైతే తీర్చాలి, దాన్ని అంటే మానేసేయాలి. అప్పుడు ఎలా జరుగుతుందంటే అక్కడ ఇప్పుడు నువ్వు కష్టం చెప్పుకున్నావు, నువ్వు వెళ్ళిపోయినాక ఈ 3 కలిపి నీ గురించి చెప్పుకుంటారు కదా, మళ్ళీ నేను వెళ్ళిపోయినాక నా గురించి ఆమె వెళ్ళిపోయినాక, అది కరెక్ట్ కాదు. అప్పుడు నేను మామూలుగానే అసలు బయటికి అసలు వెళ్ళను, నాకు ఇంట్లో వర్కే సరిపోతుంది, నా వర్కే నాకు తీరదు అసలు. అట్లాంటి స్థితిలో ఉన్నప్పుడు అవన్నీ చూశాను చేశాను. నేను అక్కడ గబుక్కుని అసలు అట్లా నేను వెళ్ళను, ఒకళ్ళు 4 కూర్చుని మాట్లాడుకునే దగ్గరికి అస్సలకే వెళ్ళను. ఓకే. అంటే అది నాకు నచ్చదు కాబట్టి, అది ఒక్కొక్కళ్ళ మెంటాలిటీ ఒకలా ఉంటుంది, మైండ్ సెట్. నాకు అది నచ్చదు కాబట్టి నేను వెళ్ళను. అయితే దానికి ఏమంటారంటే ఎవరితో మాట్లాడదు, ఎవరితో చేయదు, పొగరు అంటారు కొంతమంది. ఓకే. ఇంకొంతమంది కొందరు అర్థం చేసుకుంటారు, కొంతమంది ఏంటంటే తన పని ఏదో తను చేసుకుంటది, వస్తుంది వెళ్ళిపోద్ది, ఎవరితో మాట్లాడిస్తే ఖచ్చితంగా మాట్లాడతా, అది ఎంతవరకు అంతవరకే మాట్లాడతాను. ఓకే. అయితే దాని తర్వాత కొన్ని రోజులకు మనకి న్యూస్లో కానీ అక్కడ ఏంటంటే కుమారి ఆంటీ మెస్ ఏదైతే ఉందో అది క్లోజ్ చేశారు, బంద్ చేయించినారు. ఇంకా కొంతమంది కింద కామెంట్లలో చూస్తే బాగైంది, ఆమెకు అట్లనే కావాలి, లేకపోతే ఇదంతా ఏంటి పక్కన వాళ్ళ కడుపులు కొట్టేస్తుంది అని చెప్పేసి మన కింద లైన్గా చూసుకుంటే కామెంట్లు. ఫుడ్ కోర్ట్ అసలు ఎందుకు బంద్ చేసినారు, మళ్ళీ ఎలా రీఓపెన్ అయింది? అది బంద్ చేయటం అంటే అక్కడ వాస్తవం మనకి
పోలీస్ స్టేషన్ లో చెప్పిన వాస్తవం ఏంటంటే అందరూ కలిపి ఇట్లా Complaint మాకు పెట్టారు. ఇదవుతుందని చెప్పారని అయితే మనకు పోలీస్ వాళ్ళు అయితే అంటే చెప్పడం ఏ జరిగింది. విధంగా ఇది అవుతుంది అక్కడ నాకు అర్థం కాలే. అంటే అక్కడ ఒకటి అవి అన్నీ కొన్ని చెప్పకూడదు బయటికి. అంటే అక్కడ పర్లేదమ్మా, ఎందుకంటే ఆ. ఆల్రెడీ ఆ ఇష్యూ జరిగింది, అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతున్నది అయితే కాదు. ఆ, మా ఒక్క ఉద్దేశం అయితే మిమ్మల్ని బ్యాడ్ చేయాలని కాదు, ఉమ్. కానీ తెలియాలి కదా జనాలకి. ఎందుకంటే మీ అంత మంచితనంగా ఉన్నాక కూడా మిమ్మల్ని నెగిటివ్ చేసే వాళ్ళు ఉన్న వాళ్ళకి తెలియాలి కదా. అవన్నీ పెట్టుకో రోడ్డు మీదకి అసలు రావటమే తప్పు. రోడ్డు మీదకి వచ్చినాక బతుకు తెరువు కోసం రావాలి, తప్పదు ఉమ్, తప్పదు. వచ్చినాక అప్ అండ్ డౌన్ రెండూ తీసుకోవాలి. ఉమ్, తీసుకుంటేనే రోడ్డు మీద బతకగలుగుతాం. ఉమ్, ఇప్పుడు ఒకళ్ళకి నచ్చింది, ఇప్పుడు ఒక కర్రీ ఉంటుంది, ఒకళ్ళకి నచ్చింది ఇంకొకళ్ళకి నచ్చదు. ఇప్పుడు బిగ్ బాస్ కీర్తి ఉన్నారు, ఉమ్, ఆవిడ అసలు మా హోటల్కే రాలేదు. ఉమ్, నిజం తెలియకుండా ఆవిడ ఎలా వీడియో పెట్టి ఇచ్చేసింది. ఆవిడ మా పక్క షాప్ దగ్గరికి వెళ్ళింది. ఉమ్. అయితే అక్కడ కూడా ఇంకా బిగ్ అతను బాస్ ఇంకొక కీర్తి అతను గారు వీడియో పెట్టారా? సారీ, నేను ఈ వీడియో చేశారు, చూడలేదు. పెట్టారు. ఏమని పెట్టారు? అదే కుమారి అంటే ఫుడ్ అసలు బాగోదు ఇదని చెప్పి పెట్టారు. అచ్చా అచ్చా, ఓకే, అయితే ఓకే. ఇంకొకటి నా మిస్టేక్ కూడా ఒకటి ఉంది. ఉమ్, ఎట్లా అంటే నేను పెట్టినప్పుడు వేరే వాళ్ళకు కూడా నేను ఇవ్వడం జరిగింది. ఉమ్, అంటే నేను హెల్త్ బాగోక నేను ఇదిగా ఉంటే పెట్టుకుంటా ఉంటే కూడా ఇవ్వటం జరిగింది. ఓకే. ఇంకా కొంతమంది ఏం చేశారంటే ఇదే కుమారి ఆంటీ వాటిలో, ఉమ్, ఉమ్. ఇది మా పిన్నే కుమారి ఆంటీ వాటిలో, ఇదే మా పిన్ని లేదు షూటింగ్లకి వెళ్ళింది, ఆహా, నాకు హెల్త్ బాగోక ఉంటే కూడా అలా చెప్పడం కూడా జరిగింది. ఓకే. అట్లా చాలా మంది కస్టమర్స్ చెప్పారు వెనక్కి అన్నమాట. వెళ్ళిపోయారు ఇక, bad గా నాకు taste. చెప్పారు తెలిసిన ఆ. వాళ్ళు, డైలీ కస్టమర్ అయితే ఆంటీ ఇలా జరుగుతుందని. ఉమ్, ఇంకా అది ఎప్పుడైతే తెలిసిందో, బ్యానర్ అయితే ఇప్పటి వరకు నేను పెట్టలేదు. ఓకే. ఓన్లీ బ్యానర్ మిమ్మల్ని చూసే వస్తారు, కుమార్ ఆంటీ ఇక్కడ ఉందని. ఇప్పుడు వరకు అసలు నేను బ్యానర్ పెట్టలేదు. అప్పుడు నా బ్యానర్ కూడా పెట్టి అమ్మారంట ఆహా, నేను ఆ, రానప్పుడు. ఓకే. అన్నప్పుడు నాకు తెలియనప్పుడు నేను చేసి తెలిసినాక ఇంక అట్లా కరెక్ట్ కాదు. ఉమ్, ఇప్పుడు కస్టమరు నన్ను నమ్మి ఇంతగానం ప్రేమించారు, వాళ్ళ నమ్మకాన్ని నేను చేయకూడదు చేయకూడదు. అని చెప్పి కానీ ఇక అసలు మ్యాటర్ మనం మర్చిపోతున్నాం, వాళ్ళు ఎందుకు కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది అనేది మ్యాటర్ ఇక్కడ. కంప్లైంట్ అంటే వాళ్ళకి ఏం ఇబ్బంది అయింది చెప్పండి, పర్లేదు ఓపెన్ గానే. కంప్లైంట్ అంటే ఏముంది, నేను 12 గంటలకు వెళ్ళినా 3 గంటలకల్లా ఎప్పుడైపోతాయి. ఉమ్, ఆ రోజు లేదు ఈ రోజు లేదు. ఓకే. నేను 100 kgs చికెన్ తీసుకెళ్ళినా కానీ 2-3 అవర్సే ఉంటుంది నేను. ఉమ్, అది వాళ్ళది అయిపోదు, మీది నేను తొందరగా అయిపోతుంది. వాళ్ళు 11ంటికి వచ్చినా ఉమ్, అవ్వదు, నేను 12:30కి వెళ్ళినా కానీ ఉమ్, మళ్ళీ 3-3:30 కల్లా అయిపోతాయి. ఉమ్, అది ఇక మనం అదే చెప్పాను కదా, ఇప్పుడు నా దగ్గర 2 చాక్లెట్లు ఉన్నాయి. ఉమ్. ఇప్పుడు నేను నాకు నీకు ఒకటి అర్థమైంది ఇచ్చాను. మ్యాటర్. ఆ, సో అందరు కలిపి కట్టుకొని అది మరి తనకే పోలీస్ ఇచ్చింది స్టేషన్ ఇది వాళ్ళు కాదు. ఎందుకు క్లోజ్ చేయమని చెప్పారు? మళ్ళీ వాళ్ళే రీఓపెన్ చేయమని చెప్పారా, లేదంటే మీరు రిక్వెస్ట్ చేసి ఓపెన్ చేశారా దాన్ని? అంటే పోలీస్ వాళ్ళు కూడా మనకి ఏమని చెప్పారంటే, ఆ రోజున అందరి వెహికల్లు దింపుతున్నారు, అప్పుడే వచ్చినాయి అందరి వెహికల్లు, ఉమ్, అందరినీ దింపుకొని ఇచ్చారు, మా ఒక్కళ్ళదే ఆపారు. ఉమ్, అదేంటి అంటే స్టేషన్కి వచ్చి మాట్లాడమన్నారు. ఉమ్, ఇంకా మాట్లాడితే మరి నువ్వు ఒక్కదాని వల్ల మిగతా వాళ్ళందరూ షాపులు పోతున్నాయి, అందరూ మొత్తుకుంటున్నారు, ఉమ్, అందరూ కంప్లైంట్ చేశారు నీ మీద, ఉమ్, మరి నీ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి అన్నారు. ఉమ్. యాక్షన్ తీసుకుంటున్నాం, నీ బండి సీజ్ చేసామన్నారు. ఓకే, మరి అది ఎలా బయటికి విడిపించుకొచ్చారు? ఎవరు ఎలా అంటే హెల్ప్ తర్వాత చేశారు? సీఎం గారు ఉమ్, ఇంకా అందరూ ఆ రోజున అన్నారు నన్ను, ఉమ్, రాముడు వచ్చాడు, రామరాజ్యం వచ్చింది ఉమ్. మనకి, రామరాజ్యంలో న్యాయమే ఉంటుంది కానీ అన్యాయం ఉండదు అంటే మీరు బాధపడకండి. అయితే నాకు బాధ వేసింది అప్పుడు. ఉమ్. మరి ఎందుకంటే సీఎం వరకు ఎలా వెళ్ళారు? అంటే ఓన్లీ జనరల్ గా కలవడానికి వెళ్ళారా, ఓన్లీ బండి సీజ్ అయిందనే విషయం ఆయనకు తెలియడానికి వెళ్ళారా, వేరే వాళ్ళు చెప్పారా? అంటే కస్టమర్ సపోర్ట్ నాకు ఇప్పుడు కాదు, ఉమ్, నాకు ఇప్పుడు నేను 15 సంవత్సరాలు పెట్టబట్టి అక్కడ ఉమ్, 2011లో పెట్టాను నేను. ఓకే. రేపు వచ్చే నెల నవంబర్ 29 వస్తే 15 సంవత్సరాలు ఉమ్, నేను పెట్టి. 2011 నవంబర్ 29వ తారీఖున పెట్టాను నేను. ఉమ్, అన్ని సంవత్సరాల నుంచి కూడా అప్పుడు ఐటీసీ కోనూరు ఇది ఉమ్. కూడా లేదు ఓకే. అసలు, అదంతా ఇదన్నమాట, రాళ్ళు దెబ్బలు ఉమ్, అవన్నీ, అప్పుడు ఏం లేదు. ఉమ్, అప్పటి నుంచి కూడా కస్టమర్ నాకు, ఉమ్, అప్పటి నుంచి నాకు అంటే ఎక్కువ గట్టిగా మాట్లాడటం కానీ, ఉమ్, అది ఎవరన్నా ఏమన్నా అన్నా కానీ నాలో నేనే బాధపడతా కానీ వాళ్ళని తిప్పి అనలేను. ఉమ్, ఇప్పుడు మనల్ని అంటే మనం ఎంత బాధపడుతున్నాం, ఇప్పుడు మనం అంటే ఇప్పుడు వాళ్ళు బాధపడతారు కదా. ఉమ్, ఇప్పుడు ఒక మాటకి మాట సమాధానం కాదు. ఉమ్, ఇప్పుడు వాళ్ళు ఎవరన్నా నన్ను అలా అంటే జై భవాని అనుకుంటా, లేకపోతే ఓం నమ శివాయ అనుకుంటా, లేకపోతే సాయిరామ్ అనుకుంటా, లేకపోతే జై శ్రీరామ్ అనుకుంటా,
ఆ అలా టయానికి అనుకొని ఎట్లా మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలా రెస్పాండ్ అయ్యారు? మీరే వెళ్ళారా ఇలా బండి సీజ్ చేశారని? లేదు లేదు ఉమ్. అప్పటికే పబ్లిక్ సపోర్ట్. ఓకే, పబ్లిక్ సపోర్ట్ నిజంగా వల్ల. ఆ పబ్లిక్ వల్లే నేను అక్కడ వాళ్ళ నిలబడ్డాను అంటే కూడా ఆ పబ్లిక్ వల్లే. ఉమ్, ఎందుకంటే ఫుడ్ కూడా నన్ను అక్కడ వండనివ్వకుండా చేశారు అక్కడ అందరూ కలిపి. ఉమ్, ఫుడ్ వండడానికి వీల్లేదు అంటే నువ్వు ఒకదానివే బతకాలా అని ఒకదాని. ఇప్పుడు నాకు ఏదన్నా కష్టం వచ్చిందంటే ఎవరు రారు. ఉమ్, అదే ఏదన్నా ఇదిగా ఫైటింగ్ కంటే అందరు ఉమ్, వచ్చేసేవాళ్ళు. అది అప్పుడు నాకు కొంచెం బాధ అనిపించేది. ఉమ్, ఎలా రియాక్ట్ అవ్వాలి అన్న ఒక ఇదిలో ఇది అన్నప్పుడు ఏమన్నా అన్నా కానీ ఇప్పుడు 10 మంది ఒకటైతే నీ ఒక్కదాని వల్ల ఏమవుద్ది అట్లా ఉమ్. అనేవాళ్ళు. ఓకే. కానీ అప్పుడు కూడా నా సపోర్ట్గా నిలబడి నేను ఎప్పుడు ఎవరిని మాట్లాడలేదు. ఉమ్, కస్టమరే మాట్లాడారు అప్పుడు కూడా ఓకే. నా తరపున. సో ఎక్కడెక్కడ నుంచో వైజాగ్ నుంచి బెంగళూరు నుంచి తినడానికి వస్తున్నాం అని చెప్పారు కదా వీడియోలలో కూడా. సో ఇప్పుడు వస్తున్నారా? అలాగే కొంచెం తగ్గారా? స్లో లేదు, అయ్యారా? లేదు వస్తున్నారు కాకపోతే ఇప్పుడు యూట్యూబ్లు తినివ్వట్లేదు నేనే. ఆహా, ఎందుకని? అంటే అప్పటికి కూడా యూట్యూబ్లో అసలు నేను పిల్లలు ఇప్పుడు నువ్వు అన్నిసార్లు అడిగావు ఉమ్, వద్దురా అమ్మ అని చెప్పాను. అవునా? ఉమ్, 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 రిక్వెస్ట్ చేసు ఉమ్, అంటే ఒకళ్ళు నొప్పించే మనస్తత్వం కాదు మాది. ఉమ్, అట్లా ఇప్పుడు వాళ్ళు కూడా బతుకుతా ఉన్నారు. ఉమ్, ఆంటీ మేము కూడా అంటే అప్పుడు యూట్యూబ్ గురించి అంత ఇది నాకు తెలియదు. ఇప్పుడు అంటే అన్నీ తెలుసుకున్నా. ఉమ్, అంటే యూట్యూబ్ వల్ల ఇదైతే ₹1 డబ్బులు వస్తాయని చెప్పి వాళ్ళు బతుకుతారు కదా. నలుగురికి తెలుస్తుంది కదా, మీది నలుగురికి తెలుస్తుంది ఆంటీ ఇది అన్నట్టుగా ఇంకా వాళ్ళు చెప్పి ఇది చేస్తే అప్పుడు ఇంకా నేను సరే అని చెప్పి ఇది అన్నా. ఉమ్, అయితే ఎక్కువైతే నేను తీనివ్వలేదు. ఉమ్, ఇక తర్వాత ఏంటంటే క్రౌడ్ రోజు రోజుకి ఇప్పుడే కాదు నాకు స్టార్టింగ్ నుంచి. ఉమ్. ఫస్ట్ రోజు 5 కేజీలతో స్టార్ట్ చేశాను నేను. ఓకే. రెండో రోజు 7, మూడో రోజు 10, ఉమ్, నాలుగో రోజు 15, ఉమ్, ఐదో రోజు 20. ఉమ్, అట్లా వారం తిరిగి వచ్చేటప్పటికి కట్ట రైస్కి వచ్చింది. ఉమ్. నెల తిరిగేటప్పటికి 3 కట్టల రైస్కి వచ్చింది. అంటే ఇంట్లో ప్లేసే లేదు, ఇవన్నీ ఎక్కడ మెయింటైన్ చేస్తున్నారు మీరు? మరి చేసుకోవాలి అలాగే ఇంకా. అందుకే ఇక నాకు బయటికి అంటే నేను ఇప్పుడు ఎక్కడున్నా అడగండి, నేను ఏ ఏరియాలో ఉన్నా ఉమ్, అసలు ఇంట్లో కాలు నేను బయట పెట్టను. ఉమ్, అంటే తీరదు నాకే. ఉమ్, ఇంట్లో ఇప్పుడు పొద్దున్న 6ంటికి లేస్తాను, వంటలు చేసుకుంటాము. ఇక్కడే 11 అయిపోతుంది వంటలు అయ్యేటప్పటికి. ఉమ్, మళ్ళీ గబగబా ఒకరోజు అయితే తినటానికి వెళ్ళేటప్పుడు మళ్ళీ తినటానికి కాదు పొద్దున్నే. అంటే నేను ఆకలికి ఉండలేను. ఉమ్, కొంచెం ఇంత ఒకసారి అంత తినేది ఇంత 4 సార్లు తింటా. ఉమ్, అలాంటిది ఒక్కోసారి అయితే పొద్దున్నే పడిపోవాలి నాకు. ఉమ్, పొద్దున్నే పూజ అయినా సరే పొద్దున్నే పూజ అయిపోతుంది. తినేసేస్తా. 6ంటికల్లా పూజ అయిపోతుంది. ఉమ్. 6:30, 7ంటికల్లా కడుపులో పడిపోవాలి ఏదైనా సరే. ఓకే. ఉమ్, పెరుగన్నమైనా పసడన్నమైనా ముద్ద పడిపోవాలి. ఉమ్, అట్లా ఇదిగోండి మళ్ళీ 10:30కి అట్లా మళ్ళీ తింటా. ఓకే. అన్నీ ఉన్నా ఇంకొకసారి అయితే తీరదు కూడా ఉమ్, తినడానికి. అక్కడికి హోటల్ కాడికి వెళ్ళాక తింటా ఒక్కోసారి తీరినప్పుడు. ఓకే. అట్లా హోటల్ కాడికి వెళ్ళాక తింటాను. మళ్ళీ వచ్చినాక మళ్ళీ ఇప్పుడు ఇలా అయితే యూట్యూబ్ పెట్టాను. ఇప్పుడు మళ్ళీ యూట్యూబ్ చూసుకోవాలి. మళ్ళీ మసాలాలు అవన్నీ తీసి ఇచ్చేస్తే ఇప్పుడు 2 కుర్రోళ్ళు ఉన్నారు నాకు చేతి కింద. అదే ఇప్పుడు మసాలాలు వంటలన్నీ తీసి మీరే ఇచ్చేస్తే వాళ్ళు చేస్తారా? పెడతారు. అక్కడ హోటల్ కి నేనే చెఫ్లు చేస్తాను. ఉన్నారా మీకు ఎవరైనా? లేరు, ఎవ్వరు లేరు ఇప్పుడు వరకు. ఉమ్, ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు వరకు అసలు ఎవరిని పెట్టలే మేము. ఉమ్, కాకపోతే మా పిల్లలకి నేర్పించాను నేను ఇప్పుడు అన్ని. ఓకే. ఉమ్, మా బాబు చేస్తాడు, మా పాప చేస్తుంది, మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి అతను కూడా మాకు కొడుకు లాగానే. ఉమ్, నాకు ఇంకో కొడుకు, ఉమ్. ఆడపడుచు వాళ్ళ అబ్బాయి కాదు నాకు. సో మసాలాలన్నీ మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారు? అన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసి మొత్తం ఓన్ గా? అవును. ఓకే. ఇది ఒకవేళ నేను ఎక్కడికన్నా ఊరు వెళ్ళినా చేసిన ఇదిగా అంటే కూడా ముందరగానే తీసేసి పెట్టేసి వెళ్ళిపోతా. ఇప్పుడు చాలా వరకు కొన్ని హోటల్స్ లలో చికెన్ ఎప్పుడో తెచ్చి పెట్టింది మళ్ళీ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి కుక్ చేస్తారు కదా, మరి మీరు అలా ఎర్లీ మార్నింగ్ తెచ్చేస్తారా? అసలు డైలీ మనకి ఇక్కడే ఉంటది. మన ఈ రోడ్డు సందు మీరు ఇటు ఉంది కదా, ఈ రోడ్డు తిన్నంగా అక్కడే చికెన్ షాపు, ఈ పక్కనేమో మటన్ షాప్. దగ్గరుండి మటన్ ఏమో దగ్గరుండి మనకి రోజు ఒక ఏట కొడతారు డైలీ. అంటే డైలీ చికెన్ ఎంత చేయిస్తున్నారు, మటన్ ఎంత చేయిస్తున్నారు, వెజిటేబుల్స్ ఎన్ని అవుతున్నాయి? అన్ని కేజీలు అవి వద్దులే కేజీలు అలా చెప్పకూడదండి. అలా కాదు, నాకు అలా ఫస్ట్ తెలియక నేను అలా చెప్పేశాను, కానీ అలా చెప్పకూడదండి. ఇటు చికెన్ ఒక 100 కోళ్ళు తిరుగుతాయి కానీ ఏది మనకి మిగలదు. నాన్ వెజ్ లేక వెళ్ళిపోతారు. అది కస్టమర్ అందరికీ తెలుసు. ఓకే, అందరికీ తెలుసు. పాపం అంతమంది వెళ్ళిపోతారు. అయ్యో ఆంటీ అక్కడి నుంచి వచ్చాం, ఆంటీ ఇక్కడి నుంచి వచ్చామంటే బాధ వేస్తుంది నాకు. ఓకే. కానీ నాన్న బారు ఉంటాయి నాన్న తినండి, ఎక్కడైనా బాగానే ఉంటుంది నాన్న తినండి అని చెప్పి.
ఓకే. పక్కకు సో పంపిస్తా. ఇంకొకటి మీరు విరాళంగా 50,000 ఇచ్చారు సీఎం గారి దగ్గరికి వెళ్ళి. దానికి కూడా 100 రకాల క్వశ్చన్లు వచ్చాయి. ఇవాళ పైసలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఎక్కువ ఇచ్చే విరాళం ఇచ్చేంత స్టేజ్కి వెళ్ళింది. అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు ఏంటి అని చెప్పేసి. మా ఇల్లు ఒకసారి చూడండి, అవును చూసాను. బాహరి మా ఇల్లు ఒకసారి చుట్టూ కూడా చూడండి, లోపల బయట కూడా మొత్తం తీసుకోండి, నో ప్రాబ్లం. అన్ని ఉంటే ఇలా ఎందుకుంటాను. అంటే 50,000 విరాళం ఇవ్వాలని అది అంత మంచి హృదయం ఎలా వచ్చింది అంటే సపోజ్ మనమే ఉంటాం ఆ ప్లేస్ లో, ఇప్పుడు ఏ రోజు ఎటువంటిది ఎవరని చెప్పలేం. కరోనా వచ్చిన తర్వాత కాలమే మారిపోయింది నిజంగా. ఇప్పుడు మెతుకుల కోసం ఒక్కొక్కరు ఎన్ని బాధలు పడ్డారు, మనసు ఇదైపోయింది. ఇప్పుడు అదే ఇది నాకు తెలిసినాక ఇప్పుడు వరకు అట్లా విజయవాడ మునిగిపోవటం నేను చూడలా, అంతగానం మునిగిపోయింది. ఇది ఎక్కడ నేటివ్ ప్లేస్? విజయవాడ దగ్గర గుడివాడ. అందుకే గుండె కరిగింది అనమాట అక్కడ గుడివాడ. ఇది ఏదైనా సరే అప్పుడు కేరళలో కూడా అప్పుడు అట్లా కొట్టుకుపోయి ఏదైనప్పుడు కూడా అన్ని చూస్తే మేము అట్లాంటివి ఎక్కువ చూస్తాం అన్నమాట. చూసినప్పుడు ఏంటంటే బాధ, అది ఏంటంటే మనం చేయలేకపోయినా కానీ ఏదో అదొక ఇది దేవుణ్ణి ప్రార్థిస్తాం మంచిగా వాళ్ళ కుటుంబాలు మంచిగా ఉండాలి, వాళ్ళ ఆత్మకి శాంతి జరగాలని. అట్లా పాపం ఎంతో మంది కొట్టుకుపోయారు, తల్లికి పిల్లలు, పిల్లకి తల్లి లేకుండా. నిజంగా అది ఎవరు బాధ అయినా ఒకటే కదా. సో మీ ఆయన చెప్పారా ఫస్ట్ విరాళం ఇద్దామని? మీరే చెప్పారా? మా పిల్లలు, మీ పిల్లలు చెప్పారా? ఓకే. అట్లా బాధపడుతున్నాం అంటే మేము నెలకి నెల ఈఎంఐలు కట్టుకోవాలి. ఈ ఇల్లుకి ఏమేమి కొన్నారంటే ఈఎంఐలకి చెప్పండి, ఏమేమి కొన్నారు ఈఎంఐలు? ఫ్రిడ్జ్ కొన్నాం, బయట ఉంది పెద్ద ఫ్రిడ్జ్. పెద్ద ఫ్రిడ్జ్ కొన్నాం, ఫ్రిడ్జ్ అవసరం కదా, ఫ్రిడ్జ్ కొన్నాము. వాషింగ్ మిషన్ కొన్నాను, వాషింగ్ మిషన్ లేదు మాకు, వాషింగ్ మిషన్ కూడా తీసుకున్నాను. ప్లస్ యాక్టివా కొన్నాము, బండి యాక్టివా కొన్నాము. కార్ లేదు అప్పుడు కారు కొనుక్కున్నాము. ఏ కార్ కొన్నారు? కారు అదే కార్లో ఏ కార్ అని? ఇది సెకండ్ హ్యాండ్ లో ఇన్నోవా కొనుక్కున్నాం. ఓకే. మళ్ళీ క్యారీ, సూపర్ క్యారీ కొనుక్కున్నాం మన హోటల్ కి. అప్పుడు ఓమ్ని ఉండేది, ఓమ్ని సరిపోవట్లేదు, మళ్ళీ 2 వేసుకెళ్లాల్సి వస్తుంది. మళ్ళీ కిరాయి ఒకటి అవుతుంది, రోజు 1000 రూపాయలు అవుతుంది కిరాయి. 1000 రూపాయల బదులు ఇట్లా ఇదిగా నెల ఈఎంఐ కట్టుకుంటే మనకు బండి మిగిలిపోతుంది కదా ఇది అన్నట్టు ఇంకా ఈఎంఐ మీద సూపర్ క్యారీ ఒకటి కొనుక్కున్నాం. అంటే 15 దగ్గర 11 సంవత్సరాల నుంచి నడుపుతున్న మీరు ఇప్పుడే ఇవన్నీ ఎందుకు కొన్నారు? 11 సంవత్సరాల నుంచి అంటే మంచిగా రన్ అవ్వలేదా? ఉంది, ఓమ్ని ఉంది అన్ని సంవత్సరాలు. ఓకే, ఓమ్ని ఉంది. అంతకు ముందర రెంట్కి తీసుకెళ్లే వాళ్ళం, రెంట్కి. ఓకే. ఇంకా రెంట్ కన్నాక ఇంకా అప్పుడు ఏమవుతుంది, అది వచ్చేదాకా అంటే ఇంకా టైం ఎక్కువ అవుతుంది. కొండాపూర్లో ఉండేవాళ్ళం, కొంచెం అక్కడ దగ్గర అనిపించేది. ఇప్పుడేమో దూరం అయిపోతుంది, ఆ వెహికల్ వచ్చి బుక్ చేసుకుని మళ్ళీ అన్ని ఇది అయ్యేటప్పటికి చాలా టైం అయిపోతుంది. ఇది ఓన్ హౌసేనా? ఇది ఓన్ హౌస్. ఇక్కడ ఇంకొక ఇల్లు ఉందా? ఇది ఒకటేనా? ఇది ఒకటేనా? నేను రాగానే ఒకటి షాక్ అయ్యా, సీసీ కెమెరా ఇదంతా ఎందుకు పెట్టించారు? సీసీ కెమెరా నేను వంటలన్నీ కూడా సీసీ కెమెరాల ఆధ్వర్యంలోనే చేస్తా. ఇప్పుడు కాదు, నేను ఇప్పుడు 7 సంవత్సరాల నుంచి. ఎందుకని అట్లా? ఎందుకని అంటే ఒకప్పుడు ఇట్లాగే కొన్ని జరుగుతున్నాయి కదా, ఫుడ్ ఇదైనా అన్ని అని చెప్పి మనం చేసేది మంచిగా చేస్తున్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు కదా. లేదు, మనకి ఇంకా ప్లస్సే కదా దానివల్ల. మనం అందరి నమ్మకాన్ని మనం ఇంకా నిలబెట్టుకోవాలంటే అది అందరికి కనిపించేటట్టే మనం చేసుకోవాలి. ఎనీ టైం ఎప్పుడు వచ్చి చెక్ చేసుకున్నా, ఎవరు వచ్చి చెక్ చేసుకున్నా నో ప్రాబ్లం మనకి. ఓకే. సో ఫుడ్ కోసం పెట్టారు అంతే, దొంగలు పడతారని కాదనమాట. మన దగ్గర ఏమన్నాయి దొంగలు పట్టాకి, అది ఆయన గ్యాస్ బండ కూడా ఎత్తుకుపోయారు అప్పుడు. గ్యాస్ బండ పోయాయి, బయట ఉండే ఇంత పెద్ద కుక్ ఉంది, అది లోపలికి రానిస్తుంది ఎవరినైనా గేట్ దగ్గర. మాకు లాగానే ఉంటది, ఫ్రెండ్లీగా, ఎవరిని ఏమనదు. ఇంతసేపు వచ్చిందంటే మేము వచ్చినప్పుడు, కానీ ఏమనదు, లోపలికి మాత్రం ఎవరిని రానివ్వదు, అంటే కరవదు. ఓకే. ఇప్పుడు వరకు కానీ కుక్కలు అంటే మాకు బాగా ఇష్టం, కుక్కలైనా పిల్లులైనా జంతువులంటే బాగా పిచ్చి. ఓకే, జంతు ప్రేమికులు అనమాట. ఇంకా హైదరాబాద్ లో ల్యాండ్స్ ఏమైనా కొన్నారా? ఇది ఒకటే ఇల్లు ఉందా? ఏం లేదు. అదేంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి 12 నుంచి 3 మధ్యలోనే మీ కౌంటర్ మొత్తం క్లోజ్ అవుతుంది, డైలీ ఇంత ఇన్కమ్ ఉంది, మరి ఎక్కడ చేస్తున్నారు పైసలు? అన్ని విరాళాలు ఇచ్చేస్తున్నారు అన్ని అంటే ఖర్చు అంత అవుతుందండి, దానికి ఖర్చు ఉంటది, లాభం లేనిది చేయలేం కదా, అందుకని దానికి ఖర్చు కూడా అవుతుంది. మేము 4, మా ఫ్యామిలీ మొత్తం, మా బాబు మా పాప వాళ్ళిద్దరు కూడా చదువు మానేశారు. ఎందుకంటే ఇప్పుడు ఆయనకి కొద్దిగా ఇన్ని సంవత్సరాల నుంచి పాప ఇప్పటి వరకు చదువుకుంది కదా, పుస్తకం మీద పట్టు చదువుకుంటారు. అలా అని చదువు మానేసినా
కాలేజ్కి వెళ్ళకపోయినా అది వదలరు. అంటే ఇంకా దాని నాకు కూడా చదువు నేర్పించింది మా అమ్మాయి. నాకు చదువు రాదు, సంతకం కూడా తెలుగులో పొడి పొడిగా పెట్టేదాన్ని. ఇవాళ ఇంగ్లీష్ లో నేను సంతకం పెట్టినా నేను చదువుకోలేదంటే ఎవరు నమ్మరు. కూడా మాట్లాడతారు జర్సేపు అయితే. అంటే నేర్చుకుంటే రాందంటూ ఏది లేదు కదా. రాదు అనుకుంటే అక్కడే ఉంటాం, నేర్చుకుంటే ఏదైనా ముందుకెళ్తాం. అంతే అంతే. నాకు వంటలు రావు ఒకప్పుడు, అస్సలు రావు వంటలు. మరి రాని దాన్ని వాళ్ళ వంటలు నేర్చుకుని ఆ వంటల్లోని పేరు తెచ్చుకునేంత ఇదంటే నేర్చుకోబట్టే కదా. అది అట్లాగే ట్రై చేసి యూట్యూబ్ ఛానల్ పెట్టాలని ఎవరు సజెస్ట్ చేశారు మీకు? సుమ గారు చెప్పారు, యాంకర్ సుమ గారు. ఓకే, సుమ గారు ఎప్పుడు చెప్పారు, ఎక్కడ చెప్పారు? అప్పుడు ఒక దీంట్లో కలిసాం కదా, అప్పుడు చెప్పారు మీరు చేసుకుంటే బాగుంటది, యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఇట్లా మీరు చెప్పే మంచి ఇంకా అందరికి మీరు పరిచయం చేస్తూ చెప్తూ వెళ్తే చాలా బాగుంటది. మీ దగ్గర ఇట్లా పెద్దవాళ్ళు చెప్పినవి అది అందరికీ ఉండాలి. వాళ్ళ రేపు అంటే ఎక్కడ ఒకళ్ళొక దగ్గర అట్లా ఇదవుతుంది. పెద్దవాళ్ళు చెప్పే మంచి మంచివి అందరికి ఉపయోగపడాలి ఇదిగా అని చెప్పి మీరు పెట్టుకొని బాగుంటది అని చెప్పి ఆవిడ చెప్పారు. ఇక చెప్పారు. ఇంకా ఏమో మళ్ళీ మనకేమో చదువు లేదు ముందల, మెయిన్ మాట్లాడటం రాదు. అంటే కొంచెం ఏదైనా మీకు మాట్లాడడం రాందే 2 లెవెల్స్ ఎక్స్ట్రా 1000 అన్నారా? చెప్పండి. అంటే ఫ్లో అది అట్లా. ఇప్పుడు మొన్న ఒక వీడియోలో హీట్ వాటర్ హార్డ్ వాటర్ అన్నా హీట్ వాటర్ అనాలంట. అంటే ఒక్కోసారి అట్లా ఇదవుతుంది. కానీ మా అమ్మాయి అంటది అట్లా అని డౌన్ అవ్వద్దు, ఇట్లా పడి లేస్తూ ఉన్న. ఇప్పుడు ఒక నడిచే పిల్లోడు, తప్పుడు అడుగులేసే పిల్లోడు, మా అమ్మాయి జ్ఞానానికి నాకు నిజంగా అలాంటి కూతుర్ని ఇచ్చినందుకు కూడా దేవుడికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఇప్పుడు బాబు పుట్టిన బాబు తప్పడు అడుగులు వేస్తున్నాడు, అలా అని పడిపోతున్నాడు కదా, అలాగే వదిలేడుగా, నడుపుతూ దానికి సపోర్ట్ ఇస్తూ ఉంటాంగా. అలాగే మన మాటలు కూడా అంతే. నువ్వు వాళ్ళ రాలేదు అని అట్లాగే ఉండొద్దు, మళ్ళీ మాట్లాడుతూ ఓకే. అయితే ఇప్పుడు మరి హోటల్ కి ఎప్పుడు టైం కేటాయిస్తున్నారు? యూట్యూబ్ వీడియోలు ఎప్పుడు తీస్తున్నారు మీరు? దానికి కూడా నా ఫ్యామిలీ ముందర మా వారు ఏదైనా మొత్తం ఈ క్రెడిట్ అంతా నేమైతే నాకు వచ్చి అందరూ నన్ను ఇచ్చేస్తున్నారు, కానీ అస్సలు క్రెడిట్ మొత్తం మా వారిది. కానీ అన్ని పురస్కారాలు, అభినందనలు అన్ని నాకే వస్తున్నాయి. అవును, అన్ని నాకే. ఒక మగాడి వెనక ఆడదాని, ఒక మగాడి విజయం వెనక ఆడవాళ్ళది ఎట్లుంటుందో ఆడవాళ్ళ విజయం వెనక కూడా ఒక మగాడి చెయ్యి ఉంటుంది అనేది ఇక్కడ నిరూపితం అవుతుంది అనమాట. కానీ మా వారిది మొత్తం. యూట్యూబ్ లో ఇన్కమ్ స్టార్ట్ అయిందా మరి? ఇప్పుడు ఇంకా రాలే. ఇప్పుడు మళ్ళీ నెల అయింది స్టార్ట్ చేసి, ఇది 2వ నెల. అంతేనా? 2 నెలలకు రాకపోవడం ఏంటి? మీరు రెసిపీలు అన్ని చూస్తున్నారు కదా జనాలు. పాతదానికి వచ్చింది, మళ్ళీ కొత్తది పెట్టాం కదా ఇప్పుడు. మరి పాతది ఎందుకు వదిలేశారు? మా అత్తయ్య గారును మా అమ్మాయి చేసుకుంటా అన్నారు. అది అంటే అత్తయ్య గారు ఇక్కడే ఉంటారు. ఇంకా అమ్మాయి నన్ను చూస్తుంటే అమ్మాయి నాకు కూడా చేయాలనిపిస్తుంది, అమ్మాయి నేను కూడా చేసి చూపిస్తాను అని చెప్పంటే సరే అని చెప్పి మా అమ్మ మనవరాలుగానే ఇచ్చాను. కానీ మావయ్య గారికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించాం అనమాట, విజయవాడ క్యాపిటల్ హాస్పిటల్లో. కొంచెం అటు ఇటు అంటే జర్నీ కూడా కొంచెం ఇదవుతుంది. మళ్ళీ ఈయన కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటాం. కొంచెం ఆయన కొద్దిగా కోలుకోవాలి ఇంకా బాగా. ఇప్పుడు 4 months అయింది చేపించి. ఆయన కొద్దిగా కోలుకున్నాక మళ్ళీ అప్పుడు రీస్టార్ట్ చేస్తారనమాట. ఇప్పుడు మీరు టీవీ షోలకి వాటికి వీటికి వెళ్తుంటారు కదా, ఎంత రెమ్యునరేషన్ ఎంత ఇస్తుంటారు దానికి? ఇప్పుడు చాలా ఎప్పుడు నేను తీసుకోలేదు, ఎవరు ఇవ్వలేదు నాకు. ఓకే. తర్వాత ఇంకా అందరూ తీసుకోవాలి ఇట్లా ఇది అని చెప్పినాక ఇప్పుడు ఏదైనా ఇంకా అంత ఎంత అడగాలని అయితే మనకి ఇంకా అంత అవగాహన ఇంకా రాలేదు. సో ఇంకా వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకుంటున్నా ఇప్పుడైతే. అంటే అదే ఎంత ఇచ్చారండి జనరల్ గా ఇప్పటి వరకు? ఒక ట్రెండ్ అంటే ఒక్కొక్కళ్ళు 10,000 ఇచ్చారు, ఒక్కొక్కళ్ళు 20 ఇచ్చారు, ఒకళ్ళు అయితే అమ్మ ఇదిగా అని చెప్పి ఇప్పుడు కాదు స్టార్టింగ్ లో 6 తులం బంగారం ఇచ్చారు అట్లా. ఓకే. కుమారి ఆంటీ ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో అంతా వచ్చారు కదా జనరల్ గా. సో మరి ఇప్పుడు ఏమైంది, కుమారి ఆంటీ ఎక్కడ పోయింది అని అంటున్నారు, ఏం చెప్తారు దానికి? అంటే ఇంకే కనబడటం అంటే తక్కువ కనపడుతున్నారు ఏంటి అంటున్నారు, ఇంత ఫేమస్ అయ్యి.
అసలు ఫేమస్ అంటే దేవుంది నలుగురిలో, అంతకన్నా మించి నాకు ఏంటంటే అందరి మనసుల్లో అందరూ వాళ్ళ ఇంటి ఆడపడుచులాగా, వాళ్ళ ఇంటి బిడ్డలాగా కుమారి ఆంటీ, మా కుమారి ఆంటీ అన్న ఒక నేమ్ ఉంది. అది చాలు ఎప్పటికీ నాకు నేనంత వరకు. ఏ రోజైనా డబ్బులు లేవు అంటే ఎవరికైనా ఫ్రీ ఫుడ్ పెట్టేశారా మీరు? డబ్బులు లేవు నా దగ్గర అంటే వస్తారా? అలాగా వస్తారు. అంటే అలా ఉండబట్టే ఇవాళ నన్ను అంతమంది ప్రేమించగలుగుతున్నారు. ఇప్పుడు పని వాళ్ళు లేబర్ ఉంటారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూపాయి తక్కువైనా కానీ వాళ్ళు లేవు అన్నా కానీ ఫుడ్ పెడతా అనమాట. అది నా గొప్ప నేను చెప్పుకోవడం కాదు, వాళ్ళని అడిగితే చెప్తారు అట్లా. ఓకే, సో అలా కూడా పెట్టారనమాట. ఇప్పుడు మీరు చాలా మంది హీరోస్ని కలిశారు, చాలా మందిని ఆల్మోస్ట్ తక్కువ టైంలోనే చాలా మంది సెలబ్రిటీలకు రీచ్ అయిపోయారు, అక్కడ వరకు వెళ్ళారు, వాళ్ళతో పాటు స్టేజ్ కూడా షేర్ చేసుకున్నారు చాలాసార్లు. వీళ్ళందరిలో మీ ఫేవరెట్ అంటే ఎవరు చెప్తారు? ఎవరితో మీకు ఎక్కువ సంబంధం ఉంది, ఇప్పటి వరకు కూడా మీకు ఫోన్లు చేసి ఎలా ఉన్నావు ఆంటీ అని చెప్పి మాట్లాడే వాళ్ళలో ఎవరున్నారు మీ కాంటాక్ట్ లిస్ట్లో? అలా అంటే ఎవరు లేరు, అలా అంటే ఎవరు లేరు. అప్పటికప్పుడు ఇది చేయటము. అదే నాకు ఫస్ట్ నుంచి నాకు ఫేవరెట్ అంటే చిరంజీవి గారు బాగా. కాకపోతే చిరంజీవి గారికి కూడా నా చేతి వంట పెట్టాలి, వండి పెట్టాలి, కలవాలి, ఇంటికి వెళ్ళాలనే కోరిక అయితే ఎప్పటి నుంచో ఉంది. సో ఆల్మోస్ట్ దగ్గర దాకా వచ్చింది కానీ వెళ్ళలేకపోయాను. కానీ మళ్ళీ ఎప్పుడు పిలుపు వస్తుందా అని చూస్తున్నా. ఓకే, సో ఇంకా అంటే మీ హోటల్ దగ్గర కూడా చాలా మంది హీరోస్ కూడా వచ్చారు అనుకుంటా. సందీప్ కిషన్ గారు వచ్చారు, సోను సూద్ గారు వచ్చారు. వాళ్ళందరూ వస్తున్నారని ముందే చెప్తారా మీకు? వాళ్ళు సడన్గా వచ్చేస్తారా? అంటే ఒక 1 అవర్ అట్లా ముందలు చెప్తారు, ముందలు చెప్పరు. ఒక 1 అవర్. ఏం చెప్తారు ఫోన్ చేసి? వాళ్ళ పిఎల్ చెప్తారా, వాళ్ళ అసిస్టెంట్లు చెప్తారా, ఏంటి అసలు? అంటే పిఎల్ ఫోన్ చేస్తారు ఎట్లా వస్తున్నారని. నాకు టెన్షన్ అంటే ఒక్కొక్కసారి అయితే షాకు. అంటే రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్ కదా, అంతమంది జనం చూసి కూడా అమ్మో ఇంతమంది జనం ఏంటని కూడా నేను షాక్ అయిన రోజులు చాలా ఉన్నాయి. ఓకే, అసలు అయ్యి బాబో ఏంటి జనం ఏంటి, లోకం ఏంటి, కానీ ఆనందం, ఆ ఆనందం అసలు నేను మాటల్లో చెప్పలేను. ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే ఇలాంటి ఆనందం దొరుకుద్ది కదా. డబ్బులు అందరూ సంపాదిస్తారు కదా, కానీ అలాంటి ప్రేమను సంపాదించుకోవటం అంటే నిజంగా అది నా పూర్వజన్మ సుకృతమే అనుకోవాలి. ఓకే, సో ఆ హీరోస్ వచ్చినప్పుడు రియాక్షన్ ఎలా ఉంటుంది? అక్కడ ఏంటి, అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేస్తారు? ఆనందం. అదో ఎట్లా అంటే మీరు ఆల్మోస్ట్ మీ దగ్గరకు వచ్చిన వాళ్ళని టీవీలో చూసిన వాళ్ళేనా అందరూ? టీవీ చూస్తారా మీరు అసలు? అంటే తక్కువ చూస్తాను, ఇప్పుడు మాత్రం కొంచెం ఇదవుతున్నా కానీ చూడటం కూడా చాలా ప్రాబ్లం. టీవీలు చూడటం వల్ల కూడా, ఎందుకంటే దాంట్లో ఎంత మంచి ఉందో అంత చెడు కూడా ఉంది. చూస్తుంటే భయం వేస్తుంది. పిల్లలు ఇవాళ అట్లా సూసైడ్లు చేసుకుంటున్నారు, ఇట్లా లవ్ ఫెయిలియర్ అని ఇవన్నీ ఇదిగా అంటే కూడా దానికి కొంత సమాజం కూడా కొన్ని చూడకూడని కూడా చూడాల్సి వస్తుంది. అట్లా ప్రతిదీ చావులు, అట్లా అమ్మాయిని తీసుకెళ్ళి చంపేయడాలు, అవన్నీ చూస్తుంటే భయం వేస్తుంది అన్ని. ఇంకా చూడనప్పుడేమో అంత ఏమి ఏదో గుడ్డది చేలో పడ్డట్టు నా పని నేను చేసుకున్నానా ఇదిగా అన్నట్టే అంత ఇప్పుడు భయం వేస్తుంది. అంటే బయటికి పిల్లల్ని పంపాలన్నా భయం వేస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మళ్ళీ సమాజం ఏమైపోద్ది, పిల్లలు నిజంగా ఎంత కడుపు కట్టుకుని పిల్లల్ని పెంచుకుంటాం ఏ తల్లిదండ్రులమైనా, అలా సూసైడ్లు చేసుకుంటే నిజంగా తల్లిదండ్రులు పడే బాధ నిజంగా అది అట్లా చెయ్యొద్దు. నిజంగా పిల్లలకి ఎలా చెప్పి వాళ్ళని ఇచ్చేయాలి, అట్లా వాళ్ళకి ఏదైనా మంచి మాటలు చెప్పాలి అన్న వీడియోలలో మోటివేట్ చేయొచ్చు కదా అంటే. మళ్ళీ ఏమన్నా అనుకుంటారేమో అని మళ్ళీ భయం. ఏమనుకుంటారు, ఏమనుకోరు, మీరు ఏది ఉంటే అది ఓపెన్ గా చెప్తున్నారు కదా. అట్లా అంటే నిజంగా ఒక్కొక్క తల్లి మొన్న ఎన్నో చూస్తున్నాం అట్లా, ఇదిగా అంటే చాలా బాధేస్తుంది. ఇంకా అవన్నీ మనం సమాజంలో ఏం చేయలేం కానీ. సో మీ సీక్రెట్ రెసిపీ ఏంటంటే ఏం చెప్తారు? ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు? సీక్రెట్ రెసిపీ అంటూ ఏం లేదు, నేను ఫస్ట్ నుంచి అదే అంట. నేను ఒక్కదాన్నే గొప్ప కాదు, అందరూ ఆడవాళ్ళకి దేవుడు ఇచ్చిన వరం వంట చేయడం అనేది. ఇప్పుడు మగవాళ్ళు చేస్తున్నారా అంటే ఇంట్లో ఆడోళ్ళు పాపం చేస్తలేరు. ఎంత చేసినా ఆడదాన్ని చెయ్యి
చెయ్యి. కానీ మొగోళ్ళు చేస్తే టేస్ట్ గా ఉంటది కదా ఆంటీ. ఆహా, అంకుల్ ఎంత చేస్తారా చేసినా కుకింగ్? చాలా బాగా చేస్తారు. మరి చెప్పాను. అవును, నాకన్నా కూడా బాగా చేస్తారు అంకుల్. అది వాస్తవం, ఒప్పుకుంటా. కాకపోతే ఏంటంటే ఇదైనా సరే మన ధర్మం. ఆడవాళ్ళకి అన్ని మగవాళ్ళకి సేవ చేయటం అది మన హక్కు, మన ధర్మం, మన సాంప్రదాయం. దాన్ని అయితే నేను ఫాలో అవుతా. ఓకే. సో ఎక్కడ ఏం మాట్లాడినా సార్ గురించి చాలా తక్కువ మాట్లాడతారు. అంకుల్ గురించి, అంకుల్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయనే నాకు అసలు ఇవాళ నేను ఇలా ఉన్నానంటే దానికి మొత్తం కర్మ, కర్త, క్రియ మొత్తం అన్ని ఆయనే ఇవాళ. లేకపోతే నేను ఎక్కడో పల్లెటూరులో బెండకాయలు కోసుకుంటూ, దోసకాయలు, సొరకాయలు కోసుకుంటూ, గోంగూర కోసుకుంటూ, పొలం పనులకి వెళ్ళి ఇది చేసుకుంటూ ఉండేదాన్ని. ఓకే. మరి ఇవాళ నాకు ఇంత పేరు తీసుకొచ్చారు, ఇంత ఇది చేసుకొచ్చారంటే అదంతా అంకుల్దే. అంకుల్దే. మీకు ఎలా సహాయం చేస్తుంటాడు, ఎలా తోడ్పడుతుంటాడు ఏ విషయంలో? ప్రతిదీ. ఇవాళ నేను అసలు హోటల్ వద్దన్నాను. నేను అప్పుడు సింగర్ హేమచంద్ర గారి వాళ్ళ ఇంట్లో వంట చేయడానికి వెళ్ళేదాన్ని, టైలరింగ్ చేసేదాన్ని. నాకు అసలు ఫస్ట్ టైలరింగ్ అప్పుడు జస్ట్ అంటే 10,000 25,000 జీతం వచ్చేది కదా, సరిపోయేది అదంతా? అప్పుడు మన ఇక్కడ కొండాపూర్ అపర్ణ ఉంది కదా, అపర్ణ టవర్స్ దగ్గర ఇటు గుడిసెలు ఉన్నాయి కదా, గుడిసెలు, చిన్న గుడిసెలు, ఆ గుడిసెల్లో ఉండేవాళ్ళం మేము. గుడిసెల్లో ఉండాలి. తర్వాత ఇది కొనుక్కున్నారు అనమాట. కొనుక్కొని తర్వాత ఆ గుడిసెల నుంచి అమ్మ వాళ్ళేమో వాచ్మెన్ కింద ఉండేవాళ్ళు. అంటే తోటలో వాచ్మెన్ కింద అమ్మ నాన్న వాళ్ళు ఉన్నప్పుడు నేను టైలరింగ్ చేసేదాన్ని. అట్లా కుకింగ్ చేసుకుంటూ అట్లా ఎదుగుంటే ఈయనేమో ఆటో తోలుకుని అక్కడ డ్రైవింగ్ చేస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు ఆయన అప్పటి నుంచో ఏదో ఒకటి పెట్టుకుందాం అని ఎప్పటి నుంచో అంటున్నారు. ఇక ఇట్లా అంటున్నారు ఆంటీ అని చెప్పి అక్కడ ఒక ఆంటీని అడిగితే, రంగమ్మ ఆంటీ అని ఆవిడ అంది, మా ఇంటికి వచ్చింది ఒకసారి ఇట్లా వంట చేసి పెడితే తిని, నీ ఫుడ్ చాలా బాగుంది, అక్కడ పెడితే నువ్వు మంచిగా ఏదవుతావు అని చెప్పి. ఇంకా ఆయన, నేనైతే అసలు ఫస్ట్ ఇష్టం లేదు నాకు హోటల్. ఆయనే, అంకులే మొత్తం పట్టు బలవంతం అయితే అంకుల్దే. ఇవాళ అంకుల్ పెట్టమంటేనే అది, నేను వద్దంటే వద్దన్నా. పెట్టుబడి పెడతానికి కూడా డబ్బులు లేవు మా దగ్గర. అప్పుడు కూడా సింగర్ హేమచంద్ర వాళ్ళ అమ్మగారే ఇచ్చారు డబ్బులు, 30,000 ఇచ్చారు. ఆ 30,000 తోటి కావాల్సినన్ని తెచ్చుకొని మళ్ళీ పెట్టి నేను ఆ పూట చేసుకుంటాం, తింటాం, ఇంక వచ్చిందా ఎన్ని ఎట్లా చూసుకుంటాం, అట్లాగే గడిచింది. ఎప్పుడన్నా బాగా డబ్బులు లేక ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయా హోటల్ పెట్టిన తర్వాత? హోటల్ పెట్టిన తర్వాత అంటే ఎప్పుడు అలా లేదు. అంటే దానికి అదే అంటున్నా, సపోర్ట్ అనేది వైఫ్ అండ్ హస్బెండ్ సపోర్ట్ ఉంటేనే అది ఎవరికైనా సరే అది ముందుకు వెళ్ళగలుగుద్ది. అది అనేది లేనప్పుడు నేను బట్టలు ఉతుక్కుంటే, నాకు వచ్చి బట్టలు ఉతికుతుంటే నేను వచ్చి జాడిచ్చేవాళ్ళు అంకుల్. నేను ఇదిగా వేరేగా నేను నామోస్గా ఫీల్ అవ్వట్లా. ఎందుకో తెలుసా, నా భర్త అంటారు భార్య ఒకటి భర్త ఒకటి కాదు. ఇప్పుడు భార్య అంటే ఇంట్లో కూర్చుని వండి పెట్టేదే కదా, భర్త తీసుకొచ్చి పెట్టు. నాతో పాటు సమానంగా నువ్వు ఇది చేస్తున్నప్పుడు నువ్వు ఎక్కువేంటి నేను తక్కువ, నువ్వు చేయకూడదు ఇదిగా అన్నా కానీ అసలు అంకుల్ వినేవాళ్ళు కాదు. నేను బట్టలు ఉతుకుతుంటే బట్టలు ఆడిచ్చేవాళ్ళు, మళ్ళీ అన్ని ఇల్లు సర్దుకుంటుంటే మళ్ళీ చీపురు పెట్టి ఊడ్చుకొచ్చేవాళ్ళు, కూరగాయలు తరుగుతుంటే మళ్ళీ నాకు సాయం అన్నిట్లో కూడా, వంటల్లో ఏంటి ప్రతిదీ కూడా. ఆయన మళ్ళీ పిల్లలకి స్కూల్కి పంపించడంలో ఏంటి, మళ్ళీ నేను జడలేస్తంలో మళ్ళీ పాప అంటే చాలా ఇష్టం ఆయనకి. మా పాప అంటే చాలా ఇష్టం. ఆ పాపకి అసలు ఎంతలా అంటే కాలు కింద పడినెవరు. స్కూల్ ఎందుకు మానిపించారు మరి? ఇదంతా బాగానే ఉంది కానీ స్కూల్ ఎందుకు మానిపించామంటే, మేము మానిపించలేదు, ఆ అంకుల్కి కొంచెం హెల్త్ బాగాలేదు. అంటే పొయ్యిల దగ్గర ఉండి ఉండి ఎంత చాకిరో తెలుసా. నాది ఇంకా వంటలు తాలింపేసి ఉన్నట్టుగా ఇది చేయటమే. బరువులు అంతంత గిన్నెలు దింపటం అంటే అది మామూలు విషయమా? మామూలు విషయం కాదు అది. అది నిజంగా అప్పుడు ఆయన అనేది లేకపోతే, అంటే ఆయనతో పాటు నేను పట్టుకునేదాన్ని. మేమిద్దరమే భార్యాభర్తలను చేసుకున్నాం కొన్నాళ్ళు. తర్వాత ఇంకొక ఫ్యామిలీని పెట్టుకున్నాం, భార్యాభర్తలు ఇద్దరిని మాకు తోడు. అప్పుడు దాకా అన్నా కానీ అయినా ఎంత ఇది చేసినా కానీ ఆ బరువులు అంతంత భగవాన్లు లేపాలంటే అది మామూలు విషయం కాదు. వండటం కన్నా కూడా ఆ వెనకాల వర్క్ చేసేది ఎక్కువ. అదిను మళ్ళీ నాకు ఏది కావాలి అన్నా కానీ అసలు నిమిషాల్లో తెచ్చి పెడతారు ఏదైనా సరే. మరి అలాంటప్పుడు ఆయన లేకపోతే నా వల్ల ఎక్కడైద్ది కదా. ఒక ఆడపిల్లకి మనం పుట్టింట్లో ఉండేది కొంతకాలమే, తర్వాత అత్తగారింటికి వచ్చినాక ఇంకేది ఉన్నా కానీ ఇంకా భర్త, అత్తమామలు, ఇంకంతా ఇక మన జీవితం అంతా ఇక్కడే. ఆ హస్బెండ్ అనేది మనకి ఎక్కడైతే మన భర్త సక్రమంగా లేరు అప్పుడు మనం ఏమీ చేయలేం.
ఇవాళ ఇంత పేరు వచ్చిందంటే అది ఆయన వల్లే. ప్రతి విషయంలో కూడా నాకు సపోర్ట్ అన్నమాట. మరి ఒకళ్ళకొకళ్ళకు తోడుగా చేసుకున్నాం, కష్టపడుకున్నాం. మళ్ళీ ఏది ఉన్నా సరే ఆయన నాకు చెప్పకుండా ఏది చేయరు. మళ్ళీ ఏదైనా సరే ఇద్దరం కలిసి డిస్కషన్ చేసుకొని అది ఓకే అంటేనే మళ్ళీ ముందుకెళ్తాం. మీది లవ్ మ్యారేజ్ అరేంజ్డ్? లవ్ మ్యారేజ్ అంటే వన్ సైడ్ లవ్. అంకుల్ ఇష్టపడి చేసుకున్నారు. మీ వంట తినుంటారు ఎప్పుడో బై మిస్టేక్ లో ఎక్కడో, తర్వాత లవ్ ప్రపోజ్ చేసుంటారు. లేదు అసలు కుకింగ్ కాదు కదా. నేను అసలు అంకుల్తో ఒక్కసారి కూడా మాట్లాడలేదు అసలు. పెళ్ళికి ముందల ఒకసారి కూడా మాట్లాడలా నేను. అదే ఇంకా టైలరింగ్ లో ఇంకెక్కువ నేర్చుకోవడానికి పొలం పనులకు వెళ్ళేదాన్ని నేను. పొలం పనులు అయిపోయినాక ఒక 3 నెలలు కార్తీక మాసంలో ఖాళీ ఉంటది. ఆ 3 అక్క వాళ్ళు గుడివాడలో ఉండేవాళ్ళు. ఇంకా అక్క వాళ్ళ ఇంటి ముందర అంటే మా మేనత్తకి బావ కొడుకు ఈయన. మా మేనత్త వాళ్ళ ఇంట్లో మా అక్క వాళ్ళు ఉండేవాళ్ళు రెంటకి. అప్పుడు అట్లా వెళ్ళి నేను నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు అంకుల్ నన్ను చూసి మళ్ళీ పెద్దవాళ్ళతో మాట్లాడిపించి చేసుకున్నారు. సూపర్. అంటే ఇవన్నీ చాలా ఇంటర్వ్యూలలో చాలా మాట్లాడుకున్నాం, కానీ మాకు తెలియని మీరు అంటే సందర్భాలు, అంటే కొన్ని ఏడ్చిన సందర్భాలు కానీ, లేదంటే మాకు తెలియని సీక్రెట్స్ కానీ, మాకు తెలియని మీ కష్టాలు, మీ నొప్పి, ఇంకా ఏదైనా షేర్ చేసుకోండి మాతోని. కష్టాలు అనేవి అందరూ ఒకటేమా, సుఖాలు మాత్రం వేరు వేరు ఉంటాయేమో కానీ కష్టాలు మాత్రం అందరూ ఒకటే. అది కాకపోతే కష్టం లేని మనిషి అంటూ ఎవ్వరు ఉండరు, ఒక్కళ్ళు కూడా ఉండరు. అంటే కష్టం అనేది అంటే ఎట్లా అంటే నాకు ఒక్కొక్కసారి ఎట్లా అంటే పెళ్ళైన తర్వాత నాకు బాగా నేను ఫేస్ చేసింది అంటే ఒక్కటే. ఇప్పటి వరకు నన్ను ఎవరు అడగలేదు, నేను చెప్పలేదు. సో ఫస్ట్ టైం మీకు చెప్తున్నా. అది కూడా ఏంటంటే నలుగురికి ఉపయోగపడద్దన్న ఒక ఇదితోటే చెప్తున్నా. ఇది కూడా లేకపోతే ఏంటంటే నేనేమో పూజలు చేస్తా, భక్తి ఎక్కువ. అత్తయ్య గారేమో బాప్టిషన్. ఓకే. అంటే మావయ్య మళ్ళీ పూజలే. వీళ్ళు ఇద్దరునేమో బయటకు వెళ్ళేవాళ్ళు, అంటే ఎవరి డ్యూటీలకు వాళ్ళు వెళ్ళేవాళ్ళు, లారీ డ్రైవర్లు వీళ్ళు వెళ్ళేవాళ్ళు. ఇంట్లో ఉండేమో ఇంకా నేనేమో పూజలు చేసేదాన్ని. అత్తయ్య ఏమో ప్రభు పిల్లని చేసుకోవాలని అత్తయ్య కోరిక. అప్పుడు మాకు కొద్దిగా ఫైటింగ్ లైన్. ఇంకా అత్త కోడళ్ళకి ఇక కామన్, ఎవరింట్లో అయినా ఉన్నదే. నేనేమో పూజలు చేసేదాన్ని, పూజలు చేయొద్దని అత్తయ్య, నేను చేసుకుంటానని నేను. అట్లా మాకు కొంచెం ఫైటింగ్ లేని. మాకు ఇట్లా గొడవలు అవుతూ ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ వచ్చినాక చచ్చిపోయేవాళ్ళు అసలు. మా మావయ్య గారును మా వారిద్దరు. అది ఎక్కడైనా ఇదే కదా. అప్పుడు నాకేంటంటే 17 ఏళ్ళకే పెళ్ళయింది, 19 ఏళ్ళకి 2 పిల్లలు కూడా పుట్టేశారు నాకు. కానీ భక్తి ఏమో ఎక్కువ. ఇదేంటి ఇట్లా ఇదిగా అని చెప్పి అట్లా మేము ఫైటింగ్ చేసుకుంటూ ఉండగా ఇంకా ఎట్లా అంటే నేను చేస్తానని అత్తయ్య చెయ్యొద్దని. ఇదే మాకిద్దరికి, వేరే దగ్గర ఎప్పుడు రాలేదు, ఏం దగ్గర మాకు ఈ భక్తి దగ్గరే వచ్చింది మాకు. అట్లా వచ్చినప్పుడు ఇంకా తర్వాత డబ్బులు కూడా అంకులు ఎల్లో వచ్చినాయి, డబ్బులు అత్తయ్యకి ఇచ్చేవాళ్ళు డబ్బులు. మరి నాకేమి ఇవ్వానని చెప్పి ఎట్లాగే ఇది కానీ అనేదాన్ని నేను. అంటే నాకు ఏదున్నా ఇంట్లోకి తెచ్చి పెట్టేవాళ్ళు. అవసరానికి ఏదన్నా కొనుక్కోవాలి చెయ్యాలి అన్నప్పుడు కొంచెం ఇది అనిపించేది. అప్పుడు మాత్రం ఇంటికి వెళ్ళినాక, మా అమ్మగారి ఇంటికి వెళ్ళినాక అమ్మ ఇట్లా ఎందుకు ఇట్లా ఇదిగా చేస్తున్నారు, నన్ను పూజలు చేయనివ్వట్లేదు ఇట్లా ఇదిగా అని చెప్పి అన్నీ వినింది మా అమ్మ. వినింది మా అమ్మ. ఇక చివరి ఆఖరికి ఇంకా ఇట్లా ఎదురు బదురు కూర్చోబెట్టుకుంది. అన్నీ ఇంకా ఏడుస్తూ ఉన్నాను నేను. అన్నీ నాకంటే నాకేమీ డబ్బులు ఇవ్వట్లేదు, నాకేమీ ఇది లేదు, ఇట్లాగే ఏడుస్తున్నా. నాకేమి కావాలన్నా కానీ నేను ఎవరిని అడగాలి అట్లా ఇది అంటే అప్పుడు ఇంకా ఏమనాలి, దుఃఖంతో ఏడ్చేస్తున్నా. ఇక ఏడ్చేస్తుంటే ఇక వినింది. అప్పుడేమో నేను ప్రెగ్నెంట్, కడుపుతో ఉన్నాను. అయితే ఆయన చూసుకునే కాడ దేనికాడైనా లోటు ఉండేది కాదు. కానీ ఏమన్నా ఇళ్ళంట వస్తాయి, ఐస్ క్రీమ్లు, పీచ్ మిఠాయి అట్లా కొనుక్కోవాలన్నా కానీ నా దగ్గర 100 రూపాయలు కూడా ఉండేది. దగ్గర అడుక్కోవాలి అప్పుడు. ఇక అత్తయ్యతో నాతో మాటలు ఉండేవి కాదు, అంటే పూజలు కాడ అట్లా.
ఇది ఉండేది. ఉమ్. కానీ అప్పుడు ఇంకా వెళ్ళినాక ఇక ఏడుతూ ఇట్లాగూ నాకు అన్నీ వద్దు అది ఇది అని చెప్పి నేను ఇంకా ఏడుస్తూ ఇదిగొంటే విన్నిచ్చి చేసింది. ఇంకా కడుపుతో ఉన్నానని కూడా చూడలేదు నన్ను మా పళ్ళుని అమ్మ. కొట్టిందా ఏంటి? అస్సలు విన్నిచ్చింది పేళ్ళమని పీకింది ఒక్కటి. ఆ. అసలు ఏడ్చాను అప్పుడు. ఉమ్. అమ్మ అట్లా కొట్టడం అంటే మరి ఏడిపే కదా. ఉమ్. ఇట్లా ఒక ప్రెగ్నెంట్ తో ఉన్న అమ్మాయిని ఎందుకు కొట్టింది మీ మమ్మీ? దీనికే నాకు మీ ఏమీ డబ్బులు ఇవ్వట్లేదు, నన్ను మీరు ఎవరో పట్టించుకోవట్లేదు, మీరు అందరూ అంటే ఉమ్. భక్తి దగ్గరే, వేరే దేని దగ్గర లేదు ఉమ్. ఇక అని చెప్పి అన్నప్పుడు మళ్ళీ నేను ప్రభు పిల్లని చేసుకుంటానంటే నా కొడుకు ఇట్లా ఇది చేశాను, నేను అనవసరంగా ఇట్లా ఏది కానీ ఉమ్. అవుతున్నప్పుడు అప్పుడు ఇంకా ఏడుస్తూ ఇంటికి వచ్చినాక ఇంక ఇదే గోల. ఉమ్. అమ్మ ఇట్లా మీరు ఎందుకు అడగరు, నన్ను ఎందుకు పూజలు చేయనివ్వట్లేదు, మళ్ళీ నా చేతిలోకి డబ్బులు ఇవ్వట్లేదు ఉమ్. అని చెప్పి అన్నాక ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో అయినా సరే నాకు ఎవరు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు, అమ్మ నాన్న కొని పెట్టేవాళ్ళు, ఉమ్. అమ్మ నాన్న అడిగేదాన్ని. అలాగే అత్త సరే, మామని మరి ఇప్పుడు మొత్తానికి మీరే నెగ్గినట్టుగా అనిపిస్తుంది ఇంట్లో పూజలు చూస్తుంటే. మరి ఎలా నెగ్గారు? లేదు ఆ. అది ఎట్లా అంటే అట్లా అయినప్పుడు ఏడుస్తున్నప్పుడు మా అమ్మ వచ్చి లాగి నన్ను లెంపకే కొట్టింది, ఉమ్. కడుపుతో ఉన్నానని కూడా చూడకుండా ఉమ్. కొట్టి ఏమనుకుంటున్నావు నువ్వు ఇదిగా అన్నాక ఇక్కడ నువ్వు పెట్టింటికి ఏడ ఉన్నప్పుడు నీకు అమ్మా నాన్న కొనిచ్చేవాళ్ళు, ఉమ్. నువ్వు అత్తగారింటికి వెళ్ళినాక నీకు అమ్మా నాన్న మేం కాదు, ఉమ్. మీ అత్త మామే అమ్మా నాన్న. ఉమ్. నీ అత్త చేయమంటే చెయ్యి పూజలు, లేదంటే మానేసి. అమ్మో, ఇవాళ రేపట్లో అట్లాంటి పేరెంట్స్ ఉంటే ఎన్ని సంవత్సరాలు పూజలు బాగుపడవు పాపం. చెయ్యమంటే చెయ్యి, వద్దంటే మానేసి. ఉమ్. ఆవిడకి ఎదురీతంగా నువ్వు ఏది చేసినా కానీ నేను ఒప్పుకోను, ఉమ్. ఉమ్. నేను ఒప్పుకోను. నీకు నీ మొగుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఉమ్. నీ అత్త మామలేందే, ఉమ్. నీకు నీ మొగుడు ఎక్కడి నుంచి వచ్చాడు, వాళ్ళ తర్వాతే నీ భర్త అయినా. ఉమ్. వాళ్ళు ఏంది చెప్తే అది చెయ్యి, ఉమ్. వాళ్ళు ఏం తినమంటే అది తిను, ఉమ్. వద్దంటే మానేసి. ఉమ్. అట్లా అసలు కొట్టింది నన్ను నిజంగా. ఇక అమ్మ అంటే ఇంకా అప్పటి నుంచి మా అమ్మ అంటే నాకు కొంచెం అదొక భయం ఇక అప్పటి నుంచి. ఓకే. ఇది అని కానీ చెప్పి. చాలా చక్కగా చెప్పారు కదండి. ఆ. అలా చెప్పకనే ఎక్స్ట్రా నూరిపోవడం వల్ల కాపురాలు కూలిపోతున్నాయి ఇవాళ ఉన్న కానీ- సమాజంలో. అవును. బట్ చాలా చక్కగా చెప్పారు. ఈ విషయం మీరు దాచుకుంది ఇన్ని రోజులు మీ కడుపులో బాధ అంటే ఇది ఒక్కటేనా, ఇంకేం లేదా? బాధ అంటే మా అమ్మ నన్ను అంటే నన్ను అర్థం చేసుకోలేదు, అప్పుడు నేను బాధపడ్డా, బాగా ఏడ్చా, ఉమ్. అనవసరంగా ఏడ్చానే అని తర్వాత రియలైజ్ అయ్యా. కాదంటే మీ ఏజ్ ఎంత ఇప్పుడు? ఇప్పుడు 40 వచ్చినాయి. నమ్మొచ్చా? 40 వచ్చినాయి 40 వచ్చినాయా? మొన్న సెప్టెంబర్ 17 సంవత్సరాల నీకు 17 ఏళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడు చెప్తున్నారు. అంటే ఏదైనా ఏడ్చింది ఉందా అంటే నేను ఏడ్చానంటే అప్పుడే ఏడ్చాను, ఉమ్. కానీ ఏడ్చి కూడా సంతోషపడ్డాది తర్వాత. ఓకే. అది ఎట్లా అంటే నీకు ఏదైనా సరే సర్దుకుపోతేనే ఇది. ఉమ్. నువ్వు ఒక మాట అంటే ఇంకో మాటకి మాట పెంచుకున్నది గొప్ప కాదు, ఉమ్. దాన్ని నువ్వెంత తగ్గించుకుని నువ్వెంత కంట్రోల్ చేసుకుంటావో నువ్వు అంత పైకి వెళ్తావు ఉమ్. అని చెప్పి ప్రతి విషయంలోనూ నిజంగా మా అమ్మ నాకు ఒక గాడ్ అన్నమాట. ఉమ్. అంటే దేవుడు, నిజంగా మా అమ్మ అంటే దేవుడే. ఉమ్. 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 ఏది ఉన్నా సరే మనకి ఒక అమ్మ మాత్రమే చెప్పగలుగుతుంది. మనకి మంచి అయినా చెడైనా బాధ అయినా కష్టమైనా ఉమ్. దాన్ని మనం పోగొట్టుకోవాలి అంటే అది అమ్మ మాటలు అవును, వింటేనే correct మనకి గా పోతుంది. అమ్మలు గైడ్ చేస్తేనే అవుతుంది. అవును. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఒకటి అడుగుతానండి. బిగ్ బాస్ కి వెళ్తుంది ఆంటీ అన్నారు, మరి ఏమైంది? అసలు ఫోన్ అని వచ్చిందా? వచ్చింది. మరి ఏమైంది, ఎందుకు వెళ్ళలేదు? మనకి ఎందుకమ్మా అంటే అంతకు ముందర బిగ్ బాస్ అంటే నాకు తెలియదు, ఓకే. బిగ్ బాస్ అంటే తెలియదు. ఉమ్. లాస్ట్ ఇయర్ మాత్రము అప్పుడు ఆపరేషన్ అయింది కాబట్టి ఇంట్లో ఉన్నాను. ఉమ్. ఆ 3 నెలలు ఉన్నప్పుడు ఆ బిగ్ బాస్ మొత్తం చూసా. ఓకే. పాపం టేస్టీ తేజ ఏమి ఏడ్చాడు పాపం వాళ్ళ అమ్మ హౌస్లోకి రావాలని. అట్లా గంగవ్వ ఉన్నారు. మీరైతే పాపం మీరెవరిని ఏమన్నారు, ఒకరిని గిచ్చారు, ఒకరిని గిల్లరు, ఒకరిని కొట్టారు, ఒకరిని ఏడిపియ్యారు, అందుకే మీరు పోలేదా ఏంటంటే? అట్లా అని కాదు, కాకపోతే ఆ ఫైటింగ్లు అవి భయం వేసింది నాకు. ఏమని చెప్పారు కాల్ చేసి? అంటే జనరల్ ఏమన్నారు, అదే బిగ్ బాస్కి వస్తావా అని అడిగారు. రెమ్యునరేషన్ అదంతా ఏమైనా మాట్లాడారా? అదంతా ఏమైనా సెట్ అవ్వక ఇదైందా, లేదంటే ముందే రానని చెప్పారా? రానని చెప్పాను నేను. ఫస్ట్ రానని మొన్న జూలై 6వ తారీఖున చేశారు. రానని చెప్పారు. మీ ఆయన వద్దన్నారా? లేదు, వెళ్ళమన్నారు. మరి ఆయన పిల్లలు కూడా ఇద్దరు వెళ్ళమన్నారు. ఉమ్. నా బలము వాళ్ళే, నా బలహీనత వాళ్ళే. ఇప్పటి వరకు వాళ్ళని చూడకుండా అసలు ఒక్కరోజు కూడా నేను లేను, ఉమ్. వాళ్ళతో మాట్లాడకుండా. కానీ దాంట్లోకి వెళ్తే ఎవరితో మాట్లాడకూడదంట, ఏది ఉండదు, ఫోన్ ఉండదు, ఏముండదు. నేను అస్సలు ఉండలేను ఉమ్. నాతో. ఇక అప్పటి నుంచి మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తాం కూడా మానేస్తే. ఇంకా ఉమ్. ఇక నా అత్త మామే నాకు అమ్మ నాన్న అయిపోయారు. ఓకే. నా భర్త ఇంకా అన్నీ, ఇక ఏది ఉన్నా కానీ ఇంకా ఉమ్. ఇక తర్వాత ఇక అన్నీ. ఆ అమ్మ కూడా నన్ను ఇంకా
ఏదొచ్చినా కానీ పుట్టింట్లో అత్తింటిని పొగడొచ్చంట, కానీ అత్తింట్లో పుట్టింటిని పొగడొద్దంట. అది కూడా పెద్దగా చెప్పేది. పుట్టింట్లో విషయాలు అత్తింటి కాడ ఏమి అట్లా అని అన్నా కానీ మా అమ్మ అసలు ఒప్పుకునేది కాదు. పోనీలేండి, మంచి మదర్ దొరికారు. సో ప్రస్తుతానికైతే ఇప్పుడు అంతా హ్యాపీనే కదా. చాలా అమ్మ చెప్పిన మాటలు, తర్వాత అత్త మామ ఆదరణ, భర్త ప్రోత్సాహం, ఆడబిడ్డ కూడా అంతే నన్ను చాలా బాగా చూసుకుంటారు. మరిది గారేంటి అందరూ ఫ్యామిలీ మొత్తం అంతా కూడా నన్ను చాలా అంటే చాలా బాగా చూసుకుంటారు. ఓకే, ఒక ఆడపిల్లకి ఇంకేం కావాలమ్మా? ఇంకేం వద్దండి, మీలాగా సానుకూలత ఉండే ఆడవాళ్ళు కూడా ఉండాలి కదండి. సో మొత్తానికైతే ఇదనమాట. ఫైనల్గా నీ ఆడియన్స్కి, మీ కస్టమర్స్కి, మీ ఫుడ్ కోర్ట్కి వచ్చే వాళ్ళకి ఏం చెప్తారో ఫైనల్గా చెప్పండి, మనం క్లోజ్ చేద్దాం ఇంటర్వ్యూ. కస్టమర్స్కి వచ్చే నేను ఇవాళ ఇలా ఉన్నాను అంటే కూడా నాకు కస్టమరే. పదే పదే ఇదే మాట, ఇది కాకుండా ఇంకేమైనా చెప్పండి. ఇంకేం చెప్పను, ఎందుకంటే నేను ఉన్నంత వరకు కూడా ఇవాళ నేను ఏమీ లేని స్థాయి నుంచి ఇవాళ నలుగురికి ఉపాధి కల్పించే స్థాయికి వచ్చాను అంటే దానికి ఖచ్చితంగా 100కి 200% అయితే నా కస్టమర్ బలము, నా కస్టమర్ సపోర్టు, నా కస్టమర్ ప్రేమ అన్నీ కూడా వాళ్ళ వల్లనే ఇవాళ నేను ఇవాళ ఇలా ఉన్నాను, ఈ పొజిషన్లో ఉన్నాను. ఓకే ఆంటీ, నేను ఎంత వండి పెట్టినా ఎంత ఇది చేసినా కస్టమర్ వచ్చి తింటేనే కదా. అవునవును, థ్యాంక్ యూ. ఎందుకంటే 10 మందికి ఉపాధి కల్పించేటోళ్ళే గొప్పోళ్ళు ఎప్పుడైనా. సో ఆ విషయంలో స్పెషల్ థ్యాంక్స్ చెప్తాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. థ్యాంక్ యూ మా.